కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేకే నేతలు దూరం అవుతున్నారని విమర్శించారు. కడియం కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ రావు పని చేస్తారని, ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుందని చెప్పారు. అహంకారం బల్పుతో మాట్లాడితే నాయకులు కాలేరన్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అబద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రచారం చేశారని, రిజర్వేషన్లను 17% సీఎం రేవంత్ తీసుకొచ్చారని మండిపడ్డారు. సీఎం రేవంత్ కు ప్రజలపై ప్రేమ లేదన్నారు హరీష్. కేవలం ఎన్నికలు ఉన్న చోటే చీరలు పంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. అందుకే నగరంలోని పరిశ్రమల్ని ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇంటి పాలసీతో నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని 2 గంటల పాటు ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ పీఎస్ కు పిలిచి ఫోన్ ట్యాపింగ్ అంశంపై పలు ప్రశ్నలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. గతంలో రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరును ప్రస్తావించడంతో ఓఎస్డీని పిలిచి విచారించారు. హైదరాబాద్ శంషాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీగా నిలవనుంది. స్కై రూట్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసును 6 వారాలకు వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా విచారణ చేసిన హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. బీజేపీ కోసం తమ ప్రాణాల్ని చెమటను అర్పించిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బీజేపీ అధికారులకు నా అభ్యర్థన ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తల్ని ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయాన్ని నిర్ధారించడానికి పార్టీ డబ్బు పెట్టుబడి పెట్టాలన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, రాజీవ్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల నూతన డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్, రాజీవ్ రెడ్డిలు ఎన్నికయ్యారు. దీంతో వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు కూడా యూనిఫామ్ ధరించాలంటూ ఆంక్షలు విధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ స్వాములు మండిపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. అయితే ప్లాంట్ ను ఇక్కడ నిర్మించొద్దంటూ బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లాంట్ దగ్గరికి ప్రజలు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.